Hi friends, welcome to EG Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. చిన్న సినిమాలు చిన్న చిన్న ఆర్టిస్టులు చిన్న చిన్న టెక్నీషియన్లు కలిసి ఒక చిన్న సినిమా చేసి తమను తాము ప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి సినిమా ఇండస్ట్రీలో తమను వెండి తెర మీద చూసుకోవాలని చెప్పి చాలామంది ఊరులుతూ ఉంటారు. ఆ ప్రాసెస్లోనే ఎన్నో కష్టాలకు వచ్చి ఒక టీమ్గా రెడీ అయిపోయి ఒక చిన్న సినిమాని రెడీ చేసుకుంటారు మంచి కంటెంట్తో. సో అందరూ కొత్త వాళ్ళతో ఒక చిన్న సినిమాని రెడీ చేసుకుంటారు. ఆ చిన్న సినిమా థియేటర్ వరకు వెళ్ళే ప్రాసెస్ చాలా ఈజీ అనుకుంటారు. వన్స్ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత అసలు సినిమా మీకు స్టార్ట్ అవుతుంది. సో పబ్లిసిటీ చేసుకోవాలనుకుంటే ఇమ్మీడియట్ అందరూ చెప్పే ఆప్షన్ ఏంటి, పిఆర్ఓలను కలవండి అంటుంటారు. ఈ పిఆర్ఓలు కొందరు అని చెప్పను కానీ ఆల్మోస్ట్ చాలా వరకు ఎవరైనా నాకు తెలియకుండా ఒకరిద్దరు పిఆర్ఓలు నిజాయితీగా ఉన్నారేమో కానీ వాళ్ళని కాసేపు పక్కకు పెడితే ఆల్మోస్ట్ 99% అంతా ఫాల్తుగా కొడుకులే ఉన్నారు. పిఆర్ఓల రూపంలో చిన్న సినిమా ప్రొడ్యూసర్ని ఏపుకు తింటున్నారు. కవర్ల సంస్కృతి వాళ్ళు క్రియేట్ చేసి అటు అంటే ఇది కవర్ల సంస్కృతి గురించి ఎవరు ఎందుకు డిస్కస్ చేయరు. మీ యూట్యూబ్ ఎంత వెతికినా కూడా దీని గురించి డిస్కస్ చేయరు ఎవరు. అందరికీ తెలుసు ప్రెస్ వాళ్ళకి మనము ఎంటర్ అవ్వాలి అంటే పిఆర్ఓలకి కవర్లు ఉంటాయి, కవర్లు ఇవ్వాలి అని అందరికీ తెలుసు, సినిమా ఇండస్ట్రీలో అందరికీ. కానీ ఎవరూ మాట్లాడరు. ఎందుకు అంటే ప్రెస్ వాళ్ళతో మనకు ఎందుకులే, వాళ్ళని పెట్టుకుంటే మనకే తలనొప్పులు, రేపొద్దున మనకు ఫ్యూచర్ ఉండదు అనుకుంటారు. ఇక్కడ ప్రెస్ వాళ్ళ తప్పు కాదు, మనది తప్పు కాదు. మధ్యలో ప్రెస్కి మనకి మధ్యలో పిఆర్ఓ అనే వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థలో ఉండే కొందరు గాడిద కొడుకులు చేసే పనుల వల్ల అటు ప్రెస్ వాళ్ళకి ఇటు మనకు ఇద్దరికి ఇబ్బంది అవుతుంది. ప్రెస్ వాళ్ళకి ఏమైనా ఈ కవర్లు ఏమైనా సక్రమంగా ఇస్తారంటే ఇవ్వరు. ఏదైనా నోటెడ్ ఛానల్స్కి 3-4 ఇచ్చేసి మిగతాదంతా హాంఫర్ట్ మొత్తం 60-70 కవర్లు, ఒక్కొక్క కవరు 500 రూపాయలు ఉంటుంది. సో మొత్తం ప్రజెంట్ ఈ వీడియో చేసే టైంకి 500 రూపాయలు ఉంది. సో ఏమైనా భవిష్యత్తులో ఇంకా ఏమైనా పెరగచ్చు. వీళ్ళను ఇలాగే ఎంకరేజ్ చేస్తే 1000 రూపాయలు కూడా పెడతారు కవరు. సో చిన్న సినిమా జనాల్లోకి వెళ్ళాలి అంటే వీళ్ళని దాటుకొని వెళ్ళాలి. వీళ్ళని దాటుకొని ప్రెస్ వాళ్ళు పొరపాటును కూడా ఏ పనులు చేయరు. ఎందుకంటే రేపొద్దున మమ్మల్ని ఏదైనా ఫంక్షన్కి కానీ ప్రెస్ మీట్ కానీ పిలవరు అని చెప్పేసి వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది. ఇటుపక్క ఏంటి, మనం ఇవి ఏవి కూడా ఏమైనా కొంచెం అగ్రెసివ్గా డిస్కస్ చేస్తే అంటే ప్రెస్ వాళ్ళు మనం పిలవరు, ఈ పిఆర్ఓలు ప్రెస్ని పిలవరు, మనకు పబ్లిసిటీ ఉండదని చెప్పేసి ఇటుపక్క టెన్షన్ ఉంటుంది. రెండవది నెగిటివ్గా ప్రాపగండా చేస్తారనే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అంటే పిఆర్ఓలు అంటే ప్రెస్ అనే ఆప్షన్లోనే ఉన్నారు చాలామంది. కానీ ఈ ప్రెస్లోంచి బయటకు వచ్చి పంది కుక్కుల్లా బలిసిన కొందరు మనుషులు పిఆర్ఓల రూపంలో అవతారం ఎత్తి ఈ చిన్న సినిమాని ఏపుకు తింటున్నారు. మనం ఒక ప్రెస్ మీట్ పెట్టాలంటే 1 లక్ష రూపాయలు ఖర్చు అవుతుంది, తెలుసా మీకు? చిన్న సినిమా ఎలా భరిస్తుంది? చిన్న సినిమా ప్రొడ్యూసర్ ఎలా భరిస్తాడు? ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టాలి? 4 ప్రెస్ మీట్లు, మినిమం 4 ప్రెస్ మీట్లు లేకుండా మీ సినిమా బయటకు రాదని చెప్పి ఆడే చెప్తాడు. సో ఇలాంటి గలీజ్ కొడుకులు ఉన్నారు. ప్రెస్ మీట్ల పేరు చెప్పి అటు ప్రెస్ వాళ్ళకి ఇబ్బంది పెడుతూ ఇటు మనకి ఇబ్బంది పెడుతూ పిఆర్ఓల రూపంలో మధ్యవర్తులుగా ఉంటూ, మీడియేటర్లుగా ఉంటూ, బ్రోకర్లుగా ఉంటూ, ఈ వర్డ్ వాడడానికి ఇబ్బందిగా ఉన్నా కూడా ఈ కొడుకులు చేసే పనులు అవి. బ్రోకర్లుగా ఉంటూ ఇద్దరిని ఏపుకు తింటున్నారు. అటు ప్రెస్ని ఏపుకు తింటున్నారు, ఇటు మనల్ని ఏపుకు తింటూ ఒక అడ్డుగోడలాగా సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు అడ్డుగోడలాగా పిఆర్ఓలు ఉన్నారు. సో వీళ్ళను నిర్వీర్యం చేయాలంటే ఒక్కటే ఒక ఆప్షన్, చిన్న సినిమాలు ఇక థియేటర్లో చూసే సిచ్యువేషన్స్ పోయాయి. పెద్ద పెద్ద సినిమాలే సినిమా టాక్ ఉంటే చూద్దాంలే తర్వాత అన్న ఆలోచనతో ఐబొమ్మ, మూవీ రూల్స్ ఇలాంటి వెబ్సైట్లలో సినిమాలు చూసేస్తున్నారు. చాలా వరకు జరిగేది అది. ఎవడు చెప్పుడు నేను చెప్తున్నా మీకు, సినిమా అక్కడ రిలీజ్ అవ్వగానే ఇది ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి చూసే జనాలు విపరీతంగా తయారైపోతున్నారు. ఎవడు థియేటర్కి వస్తున్నాడు? థియేటర్కి వచ్చి చిన్న సినిమా చూసేది ఎవడు? మీరు ఇంకా అప్డేట్ అవ్వాలి. అలాగే ఉంటే మిమ్మల్ని సంకన ఆగిపిస్తారు. ఇక్కడ థియేటర్ రిలీజ్ కావాలని చెప్పేసి ఏంటి మీరు చేసేది? మీరు చేయాల్సింది ఏంటంటే నా సినిమాని జనాలు చూడాలి. జనాలు చూడాలంటే థియేటరే కావాలా? ట్రెండ్ మారిపోయింది మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. ట్రెండ్కి తగ్గట్టు మనం వెళ్ళాలి. సో థియేటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. థియేటర్కి ఎవడు రాడు మీ సినిమా చూడడానికి. సో మీ సినిమా మీరు చూపించాలంటే సోషల్ మీడియా చాలు. సో దట్ ఈజ్ సోషల్ మీడియాలో మేము మన సినిమా చూపించాలంటే మనకున్న యూట్యూబ్ ఛానల్స్ చాలు. ప్రతి ఒక్కడికి, మీరు చూస్తున్న వాళ్ళ ప్రతి ఒక్కడికి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది.
సో పొలం అని చెప్పేసి చిన్న సినిమాను మనం కాపాడుకోవడానికి అందరూ కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. మీ యూట్యూబ్ ఛానల్ ఏదైనా లింక్ ఉంటే ఇమీడియట్ నాకు ఫార్వర్డ్ చేయండి. ఈసీ మీడియాలోకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పిఆర్ఓలు ఉండరు, మధ్యలో మీడియేటర్ అనే వ్యవస్థే లేదు. మొత్తం నిర్వీర్యం చేసి ఎడంకాలి చెప్పు కింద పిఆర్ఓ వ్యవస్థను తొక్కేసి మనము చిన్న సినిమాను కాపాడుకుందాం. నేను మాట్లాడేది పిఆర్ఓలకు అగెనిస్ట్ కాదు. పిఆర్ఓలో ఇద్దరు ముగ్గురు ఎవరైనా ఉంటే వాళ్ళు నిజాయితీగా ఉంటే వాళ్ళ గురించి నేను డిస్కస్ చేయట్లేదు. కవర్లు తీసుకొని పంది కొక్కుల్లా బలుస్తున్న పిఆర్ఓల గురించి నేను మాట్లాడుతున్నాను. బాయ్కాట్ పిఆర్ఓస్. పిఆర్ఓలను బాయ్కాట్ చేయండి. చిన్న సినిమాను కాపాడుకుందాం. మీకు ప్రెస్ కావాలనుకుంటే మనమే క్రియేట్ చేసుకోవచ్చు. కొన్ని వందల ఛానల్స్ ఒక తాటి మీదకి వస్తే ఈసీ మీడియాని క్రియేట్ చేశాను. సో ఈసీ మీడియాలోకి అందరూ వచ్చేసేయండి. అన్ని ఛానల్స్, మీరు మీ కంటెంట్ ఏదైనా కావచ్చు, మీరు నిరభ్యంతరంగా ఈసీ మీడియాకి వచ్చేయచ్చు. చిన్న సినిమాకి సపోర్ట్ చేయాలనుకుంటున్నారా? ఇక ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మన సినిమాలు మనమే పబ్లిసిటీ చేసుకుందాం. సో ధూమ్ధామ్గా రిలీజులు కూడా మనము యూట్యూబ్ వేదికగా రిలీజులు చేసుకుంటూ వెళ్దాం. మన సినిమాలు జనాలు చూడాలి. జనాలకు ఫ్రీగా కంటెంట్ ఇద్దాం. ఫ్రీగా కంటెంట్ ఇస్తూ రెవెన్యూ ఎలా జనరేట్ చేయాలని నేను చెప్తాను. నేను స్టెప్ బై స్టెప్ అన్నీ వస్తున్నాను నేను. సో మన ప్రొడ్యూసర్కి, మన చిన్న సినిమా ప్రొడ్యూసర్కి డైరెక్ట్గా జేబులో పడే ఒక ఐడియాని క్రియేట్ చేస్తూ మనం ముందుకు వెళ్దాం. డైరెక్ట్గా మధ్యలో ఎవ్వరూ మధ్యవర్తులు లేకుండా, ఇంక్లూడింగ్ నాతో సహా ఎవడో రూపాయి తీసుకున్నా కూడా తాట తీసి వదులుతాను. సో మన చిన్న సినిమా పబ్లిసిటీ చాలా గ్రాండ్గా జరగాలి, అది కూడా ₹1 లేకుండా. అండ్ రెండవది వచ్చేసి మన చిన్న సినిమా రిలీజ్ చాలా గ్రాండ్గా ఉండాలి, ₹1 కూడా ఖర్చు కాకుండా. సో పూర్తి స్థాయిలో మన చిన్న సినిమాకి వచ్చే రెవెన్యూ అంతా ప్రొడ్యూసర్ జేబులోకి వెళ్ళాలి. ఇది ప్లానింగ్. సో మీరు నాకు సపోర్ట్ చేస్తే ఒక అద్భుతమైన సొల్యూషన్ని నేను సినిమా ఇండస్ట్రీకి ఇవ్వబోతున్నాను. సో ఆ దిశగా నా అడుగులు ముందుకు వెళ్తున్నాయి. ఎవరు వచ్చినా రాకపోయినా నేను ముందుకు వెళ్తూనే ఉంటాను. ఎందుకంటే ఎవరి మీద డిపెండ్ అయ్యే మనిషిని కాదు నేను. సో దీంట్లో ఈ సొల్యూషన్ తీసుకోకపోతే చిన్న సినిమా ఇక బతకడం చాలా కష్టం. అందువల్లే డేర్ చేసి నా ప్రొఫెషన్ని, నా టోటల్గా సినిమా ఇండస్ట్రీలో నా ప్రొఫెషన్ పనంగా పెట్టి నేను అడుగులు ముందుకేస్తున్నాను. నాకు తెలుసు ఎన్నో అబ్జెక్షన్స్ దీంట్లో వస్తాయని నాకు తెలుసు. వచ్చినా కూడా తోసుకుంటూ దొబ్బుకుంటూ వెళ్తాను. ఎందుకంటే నాకు డబ్బు ఆశ లేదు, డబ్బు సంపాదించాలనే ఆశ నాకు లేదు. నాకు కావాల్సిన సోర్సెస్ నాకు ఉన్నాయి. సో ఇంకా సినిమా ఇండస్ట్రీకి నేనే ఇస్తాను. సినిమా ఇండస్ట్రీ నాకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దాని గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, సినిమా ఇండస్ట్రీకి మనమే ఇద్దాం. సో మనమే న్యూ ఐడియాస్తో ముందుకు వెళ్తూ సినిమాలో మన ఐడెంటిటీని కాపాడుకుంటూ, సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలను కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం. సో మీరు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే, నాకు సపోర్ట్ కాదు చిన్న సినిమాకి సపోర్ట్ చేయాలనుకుంటే ఇమ్మీడియట్ నా కమ్యూనికేషన్లోకి వచ్చేయండి. ఒక్కొక్క ఛానల్ కలిస్తే 100 ఛానల్స్ అవుతాయి, 100 ఛానల్స్ 1000 ఛానల్స్ అవుతాయి. 1000 ఛానల్స్ చూస్తుండగానే 10,000 ఛానల్స్, 20,000 ఛానల్స్ కూడా ఒక్కటే తాటి మీదకి వస్తాయి. సో ఒక్కసారి బ్లాస్ట్ అవుతే ఈసీ మీడియాలో పబ్లిసిటీ ఎలా ఉంటుందో ఊహించుకోండి. సో దాని తర్వాత సినిమా థియేటర్, ఈసీ థియేటర్ రిలీజ్, ఫ్రీ థియేటర్ రిలీజ్ అని చెప్పేసి మనము స్పెషల్ వీడియో ఆల్రెడీ ఇచ్చున్నాను నేను. సో దాని ద్వారా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మనము సినిమాని రిలీజ్ చేసుకోవచ్చు. అక్కడ రీయూజ్డ్ కంటెంట్ అని చెప్పేసి వస్తుందని చెప్పేసి ఎవరో మెసేజ్ పెట్టున్నారు. లేదు, మీరు ఏంటంటే వన్స్ మీకు సినిమా ఇచ్చిన తర్వాత, ప్రతి ఛానల్కి సినిమా ఇచ్చిన తర్వాత మీరు ప్రజెంటేషన్ చేస్తారు స్టార్టింగ్లోనో ఎండింగ్లోనో. ఈ సినిమా వస్తుంది, దీన్ని ఆదరించండి, అభిమానించండి. సో చూసి దీని రేటింగ్ ఎలా ఉంది ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి అని చెప్పేసి మీరు ఏ ఛానల్కు ఆ ఛానల్ స్పెషల్ వీడియో ఇచ్చేసి దాన్ని అటాచ్ చేస్తూ ఆ సినిమాని మీరు అప్లోడ్ చేస్తారు. సో దానివల్ల రీయూజ్డ్ అనే ఆప్షన్ రాదు, ఎటువంటి ఇబ్బంది లేదు. పైగా ఏంటంటే మీరు మానిటైజేషన్ తీసేసేయండి. మానిటైజేషన్ క్లోజ్ చేస్తే మీకు ఏ ఇబ్బందులు ఉండవు. సో ప్రశాంతంగా మనము సినిమాని రిలీజ్ చేసుకోవచ్చు. ఏవైనా కూడా మీకు టెక్నికల్ ఇష్యూస్ వస్తాయని చెప్పినట్టు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. వాటిని షార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్దాం. నాకు తెలియని ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వాటిని షార్ట్అవుట్ చేసుకుంటూ వెళ్దాం. ఎందుకంటే యూట్యూబ్లో బొచ్చడు మంది టెక్నీషియన్స్ ఉన్నారు చిన్న సినిమాను కాపాడుకోవడానికి, సపోర్ట్ చేయడానికి, కాపాడుకోవడానికి ఎంతో మంది ఉన్నారు. అందరం కలుద్దాం. నేను ఒక్కనే కాదు, అందరం కలిస్తేనే చిన్న సినిమాను మనం బతికించుకోగలం. సో ఈ ప్రాసెస్లో నేను అడుగులు ముందుకు వేస్తున్నాను. ఖచ్చితంగా చిన్న సినిమాను మనము సర్వైవ్ చేసుకునే టైం ఇది, సర్వైవ్ చేసుకునే తీరాలి. అందువల్లే పిఆర్ఓ వ్యవస్థను పూర్తిగా బాయ్కాట్ చేయండి. బాయ్కాట్ పిఆర్ఓ అనే నినాదాన్ని తీసుకెళ్తూ పూర్తిగా ఈ వీడియోని షేర్ చేయండి. అడుగున షేర్ చేసుకుంటూ, పిఆర్ఓలు మనకు అవసరం లేదు మధ్యలో. మన సినిమాను మనమే పబ్లిసిటీ చేసుకుందాం. మన సినిమాని మనమే గ్రాండ్గా ఫ్రీగా రిలీజ్ చేసుకుంటూ వెళ్దాం. రెవెన్యూ ఎలా జనరేట్ అవుతుంది అనేది స్పెషల్ వీడియో వస్తుంది, దాన్ని ఫాలో అవ్వండి. స్టెప్ బై స్టెప్
చిన్న సినిమాకి రెవెన్యూ జనరేట్ అవుతూ కంటిన్యూగా చిన్న సినిమాలు వస్తే నాకు తెలిసిన వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాల పండుగను మరలా మనం చూస్తాం. అది చూసే దిశగానే అడుగులు వేస్తున్నాను. ఆ అడుగులు ముందుకు వెళ్తూనే ఉంటాయి. నాతో సపోర్ట్ చేసే నా ప్రతి ఫ్యామిలీ మెంబర్కి నేను చాలా స్ట్రాంగ్గా థ్యాంక్ యూ చెప్తూ ముందుకు వెళ్తూనే ఉంటాను. సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, లేట్ చేయకుండా చిన్న సినిమాను సపోర్ట్ చేస్తూ ముందుకు రండి. మీకున్న ప్రతి యూట్యూబ్ ఛానల్ని నాకు లింక్ ఫార్వర్డ్ చేసి మీ సపోర్ట్ను చిన్న సినిమాకు అందించండి. పూర్తి డీటెయిల్స్ కోసం ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433 7981599433 ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్లోకి వచ్చేసేయండి. కాల్స్ అలౌ చేయాలి, ఎందుకంటే అన్ని కాల్స్ నేను అటెంప్ట్ చేయాలంటే అయ్యే పని కాదు, అర్థం చేసుకోండి. సో టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో ఒకసారి మెసేజ్ పెడితే నా నుంచి మీకు అప్డేట్ ఉంటుంది. సో ఈసీ మీడియాలోకి మిమ్మల్ని ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇక నుంచి పిఆర్ఓ వ్యవస్థ ఉండదు, బాయ్కాట్ పిఆర్ఓ. ఈ ఆప్షన్ తీసుకుని ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే చిన్న సినిమా బతకాలంటే మీ సపోర్టే ఇప్పుడు చాలా అవసరం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్. మీ వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈజీ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.